విద్యుత్ విచారణ కమిషన్ విషయంలో ఎవరు పైచేయి సాధించారనే దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఆయా పార్టీలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేవలం విచారణ కమిషన్ చైర్మన్ మార్పిడి చేయించగలిగింది. కానీ విచారణ నుంచి కేసీఆర్ కు మినహాయింపు లభించలేదు. దీంతో విద్యుత్ కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కలేకపోయారు. అయితే ఈ అంశాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకొని మాట్లాడుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, చెప్పండి, అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పింది అనే దానిపై అసలు ఎవరేమనుకుంటున్నారు? అసలు సర్వోన్నత న్యాయస్థానం విద్యుత్ కమిషన్ విచారణపై చెప్పేది ఏంటి? సో ఏదైతే విద్యుత్ కమిషన్ విచారణ నుంచి గట్టెక్కేందుకు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రయత్నం విఫలమని చెప్పుకోవచ్చు. ఆయన మొన్న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదటగా హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టును దాన్ని రిజెక్ట్ చేసింది. దాని తర్వాత ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించడం, సుప్రీంకోర్టులో కూడా ఆయనకు ఎదురుదెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. కమిషన్ విచారణకు ఓకే గానీ కమిషనర్ అయితే ఉన్నారో, కమిషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో నిరంజన్ రెడ్డిని, ఆయనను మారుస్తామంటూ స్పష్టం చేసింది సుప్రీంకోర్టు. సో ఆ నేపథ్యంలోనే కొత్తగా కమిషన్ చైర్మన్ ని సోమవారం వరకు చెప్తామంటూ ప్రభుత్వం తరపు న్యాయవాది నిన్న సుప్రీంకోర్టుకు చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఏదైతే అటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ రెండు పార్టీలు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నాయి. ఏదైతే ఈ విచారణ అయితే విద్యుత్ కొనుగోలులో బీఆర్ఎస్ ప్రభుత్వంలో గతంలో 10 సంవత్సరాలలో అనేక అవకతవకలు జరిగాయి, వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందంటూ ఇటు కాంగ్రెస్ అంటుంటే, మరోపక్క బీఆర్ఎస్ మాత్రము అప్పటి అవసరాలకు తగ్గట్లు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా రాష్ట్రం ఏర్పడడం, దాని తర్వాత విద్యుత్ సంక్షోభం, 24 గంటలు కరెంట్ ఇచ్చాము, దానివల్ల ప్రజలకు చాలా మేలు జరిగింది, కేవలం ₹3.97 విద్యుత్ కొనుగోలు చేశాం, ఇందులో ఎలాంటి అవకతవకలు లేవంటూ బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. మరోపక్క కాంగ్రెస్ మాత్రము దీని వెనుక పెద్ద ఎత్తున కుంభకోణం ఉంది, అందుకోసమే కమిషన్ ఏర్పాటు చేసి కమిషన్ ద్వారా విచారణ చేపడుతున్నాం, ఇందులో ఎలాంటి తప్పు లేదంటూ వాళ్ళు చెప్తారు. కానీ కమిషనే తప్పు అంటూ అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. సో ఇదంతా వ్యవహారం ఉంటే ఈ వ్యవహారాన్ని కోర్టు దగ్గరకు తీసుకెళ్లి మాత్రం కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి ఈ కమిషనే సరైనది కాదు, కమిషన్ చైర్మన్ ఉన్నారో చీఫ్ జస్టిస్ ఆయన వ్యవహార శైలి సరిగ్గా లేదు, ఆయన మీడియాకు లీకులు ఇవ్వడం కానీ ఇవన్నీ సరిగ్గా లేవంటూ ఆయన కోర్టు దృష్టికి తీసుకెళ్లడం, కోర్టు కూడా వాళ్ళ సూచనలు జారీ చేసింది. అసలు ఒక ఎంక్వైరీ నడుస్తున్న సందర్భంలో మీడియాకు ఎలా లీకులు ఇస్తారు, మీడియా ప్రెస్ మీట్ ఎలా పెడతారంటూ ఆయన కోర్టు కూడా సీరియస్ అయిన సందర్భం ఉంది. సో ఈ నేపథ్యంలోనే కోర్టు కొన్ని సూచనలు అయితే జారీ చేసింది. కొత్త కమిషన్ చైర్మన్ ని త్వరగా ఏర్పాటు చేయాలి, అంటే నిన్న మధ్యాహ్నం తర్వాత పేరు చెప్పాలని చెప్పింది. కానీ ప్రభుత్వం తరపు న్యాయవాది సింఘ్వి మాత్రము సోమవారం వరకు టైం ఇవ్వాలి, ఎందుకంటే ముఖ్యమంత్రి పలు కారణాల వల్ల బిజీ ఉండడం వల్ల కాస్త సమయం అడిగారు. సో సోమవారం వరకు కొత్త కమిషన్ చైర్మన్ ఎవరు ఉంటారనే మాత్రం ఎవరు ఎన్నుకునేది మాత్రం ప్రభుత్వం ఎంచుకునే అవకాశం ఉంది. సో ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో కేసీఆర్ ఏదైతే పిటిషన్ దాఖలు చేశారో, అసలైన పిటిషన్ ఏదైతే అసలు కమిషనే తప్పు, కమిషన్ విచారణకు చేయవద్దు అంటూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు, దాని మీద మాత్రం కోర్టు యాక్సెప్ట్ చేయలేదు. కేవలం కమిషన్ చైర్మన్ మారుస్తాం, యాజ్ ఇట్ ఈజ్ గా విచారణ జరుగుతుంది, విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం మీకుంది అంటూ కోర్టు స్పష్టం చేసింది. కాబట్టి కేసీఆర్ ఎక్స్పెక్ట్ చేసింది అయితే సుప్రీంకోర్టు అయితే చెప్పలేదు. సుప్రీంకోర్టు ఖచ్చితంగా కమిషన్ చైర్మన్ మారుస్తారు తప్ప కమిషన్ అయితే మారదు. కమిషన్ చైర్మన్ మారిన తర్వాత యాజ్ గా మళ్ళీ కొత్త కమిషన్ చైర్మన్ వస్తారు, ఆయన కూడా యాజ్ గా రూల్స్ ప్రకారము ప్రతి ఒక్కరిని పిలిచి ఎంక్వైరీ చేస్తారు. వారికి సంబంధించిన విద్యుత్ కొనుగోలు సంబంధించిన అధికారులు కానీ ఇతర సిబ్బందిని కానీ ముఖ్యమంత్రి కానీ మంత్రులు కానీ ఎవరు ఉంటారో అప్పట్లో వాళ్ళందరినీ పిలిచి విచారణ జరిపే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ.
విద్యుత్ విచారణ కమిషన్ విషయంలో ఎవరు పైచేయి సాధించారనే దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఆయా పార్టీలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేవలం విచారణ కమిషన్ చైర్మన్ మార్పిడి చేయించగలిగింది. కానీ విచారణ నుంచి కేసీఆర్ కు మినహాయింపు లభించలేదు. దీంతో విద్యుత్ కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కలేకపోయారు. అయితే ఈ అంశాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుని మాట్లాడుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. విద్యుత్ విచారణ కమిషన్ విషయంలో ఎవరు పైచేయి సాధించారనే దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఆయా పార్టీలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేవలం విచారణ కమిషన్ చైర్మన్ మార్పిడి చేయించగలిగింది. కానీ విచారణ నుంచి కేసీఆర్ కు మినహాయింపు లభించలేదు. దీంతో విద్యుత్ కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కలేకపోయారు. అయితే ఈ అంశాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకుని మాట్లాడుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, విద్యుత్ కమిషన్ చైర్మన్ ఎంపికపై అప్డేట్స్ ఏంటి?
సంతోషి, ఏదైతే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోని విద్యుత్ అంటే ప్రభుత్వం చేపట్టిన విద్యుత్ ప్రాజెక్టులకు సంబంధించిన అవినీతికి సంబంధించి ఏదైతే పెద్ద మొత్తంలో కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో కూడా ఏదైతే విద్యుత్ కమిషన్ ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే, ఈ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిషన్ మొత్తం గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి విద్యుత్ అధికారులు కావచ్చు, ఇతర ముఖ్య నాయకులు, అదేవిధంగా ఇటు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యుత్ నిపుణులు, విద్యుత్ నేతలను కూడా విచారించింది. తో పాటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు పంపించింది. అంటే మీ అందరికీ కూడా నోటీసులు పంపించింది. వారు విద్యుత్ కమిషన్ ముందు హాజరయ్యారు, దానికి సంబంధించిన వివరణ ఇచ్చిన పరిస్థితి. కానీ ఏదైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పిలిచినప్పటికీ కూడా కేసీఆర్ హాజరు కాకపోవడంతో పాటు మీరు వేసినటువంటి విద్యుత్ కమిషన్ అనేది తప్పు, ఆ కమిషన్ ఏదైతే ఏమంటే విద్యుత్ సంబంధించిన కమిషన్ చైర్మన్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి ఆ బాధ్యతను తప్పుకోవాలంటూ కూడా 12 పేజీల లేఖ రాసిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కూడా మరొకసారి కూడా ఇటు ప్రభుత్వం అంటే విద్యుత్ ఏదైతే కమిషన్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ మరోసారి ఆయనకు నోటీసులు పంపించింది. కానీ కేసీఆర్ సుప్రీంకోర్టు అంటే హైకోర్టుకు పోతే కూడా హైకోర్టు అది అని చెప్పేసి సమర్థించింది. అదే కేసీఆర్ ఒకసారి సుప్రీంకోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టు దీనికి సంబంధించి ఏదైతే ప్రధానంగా ఈ ఏదైతే కమిషన్ విచారించినటువంటి రాష్ట్ర వివరాలని మీడియా సమావేశంలో ఎందుకు ప్రస్తావించారు అని ప్రశ్నించింది ప్రభుత్వాన్ని. ఈ నేపథ్యంలో కూడా వెంటనే అంటే ఈ జడ్జిని ఏదైతే విద్యుత్ కమిషన్ ఎల్ నరసింహారెడ్డి రిటైర్డ్ జడ్జిని మార్చాలి, కొత్త జడ్జిని పెట్టాలంటూ కూడా ఏదైతే సుప్రీంకోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో కమిషన్ విచారించవచ్చు, కానీ కొత్త జడ్జిని పెట్టాలని కూడా సూచించిన నేపథ్యంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అలర్టైంది. ఈ నేపథ్యంలో కూడా ప్రధానంగా ఏదైతే ఈ అంశంపై కూడా సీరియస్ గా తీసుకొని ఏ విధంగా ముందుకెళ్ళని అంశాలను ప్రధానంగా చర్చిస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలోనే బీఆర్ఎస్ దీనికి సంబంధించి అంటే ఏదైతే జడ్జిని మార్చడం ఇవన్నీ అంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్ కాబట్టి ఖచ్చితంగా సక్సెస్ అయ్యామని ఇటు బీఆర్ఎస్ చెప్తుంది. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఏదైతే విద్యుత్ కమిషన్ ని రద్దు చేయడం లేదు, కేవలం జడ్జిని మార్చండి అని చెప్పేసి సూచించిందని కూడా ఇటు కాంగ్రెస్ చెప్తుంది. మొత్తానికి ఆరోపణలు ప్రత్యాప ఆరోపణల నేపథ్యంలో కూడా తెలంగాణలో ఈ విద్యుత్ కమిషన్ అంశం కావచ్చు, సుప్రీంకోర్టు అంశం మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుందని చెప్పచ్చు. సంతోషి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. విద్యుత్ విచారణ కమిషన్ విషయంలో ఎవరు పైచేయి సాధించారనే దానిపై బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తెలంగాణ విద్యుత్ కమిషన్ కు కొత్త చైర్మన్ నియమించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ఆయా పార్టీలు అనుకూలంగా ప్రచారం చేసుకుంటున్నాయి. అయితే కమిషన్ కు విచారణ అర్హత లేదంటూ కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ కేవలం విచారణ కమిషన్ చైర్మన్ మార్పిడి మాత్రం చేయించగలిగింది. కానీ విచారణ నుంచి కేసీఆర్ కు మినహాయింపు లభించలేదు. దీంతో విద్యుత్ కమిషన్ ముందు హాజరవ్వాల్సిన పరిస్థితి నుంచి గట్టెక్కలేకపోయారు. అయితే ఈ అంశాలను ఎవరికి వారు తమకు అనుకూలంగా అన్వయించుకొని మాట్లాడుతుండడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. ఇక విద్యుత్ కమిషన్ అంశంలో బీఆర్ఎస్ వర్షన్ పై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి, సుప్రీంకోర్టు తీర్పుపై గులాబీ పార్టీ నేతల రియాక్షన్ ఏంటి? అయితే విద్యుత్ కమిషన్ విద్యుత్ ప్రాజెక్ట్ ఒప్పందాల్లో జరిగిన అవకతవకల పైన రాష్ట్ర ప్రభుత్వం అయితే విద్యుత్ కమిషన్ చేసిందో దానికి చైర్మన్ గా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డిని నియమించింది. దీనిపైన అభ్యంతరం చేస్తూ జూన్ 15వ తేదీన
విద్యుత్ కమిషన్ కు లేఖ రాసిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ తర్వాత హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో కూడా కేసీఆర్ కు చిక్కులు అయింది. ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. నిన్న విచారణ అనంతరం నిన్న మధ్యాహ్నం సుప్రీంకోర్టులో కేసీఆర్ కు కొంత అనుకూలంగా తీర్పు వచ్చినట్టు వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా విద్యుత్ కమిషన్ కొనసాగిస్తూనే కమిషన్ చైర్మన్ గా ఉన్న నరసింహరెడ్డి మాత్రం తప్పించాలని చెప్పి తీర్పులో చెప్పడం జరిగింది. వేరే వాళ్ళను అందులో వినియోగించాలని చెప్పి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ విద్యుత్ కమిషన్ విషయంలో మేము పైచేయి సాధించామని చెప్పి పెద్ద ఎత్తున చెప్పుకుంటున్నప్పటికీ భవిష్యత్తులో ప్రభుత్వం తరఫు ఇంకొక కమిషన్ చైర్మన్ గా ఇంకో జడ్జి నియమించి అప్పుడు ప్రత్యక్షంగా కేసీఆర్ ను పిలిపించే అవకాశాలు ఉంటాయని చెప్పి తెలుస్తా ఉంది. సుప్రీంకోర్టు చెప్తుంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుకు ఎవరైనా కూడా వినాల్సిందే. కాబట్టి కేసీఆర్ ఓన్లీ జస్టిస్ నరసింహరెడ్డి మాత్రమే తప్పించగలిగారు తప్ప కమిషన్ ను రద్దు చేయమని చెప్పి పోయినారు. కేసీఆర్ కు సిద్ధమని చెప్పి అనుకోవాలి. కాబట్టి రేపు ఇంకో జడ్జిని నియమించి మళ్ళీ ఆ కమిషన్ ముందుకు కేసీఆర్ రక్షించేలా చర్యలు తీసుకుంటారని చెప్పి ప్రభుత్వం ఆ దిశగా ఖచ్చితంగా కసరత్తు చేస్తుందని చెప్పి చర్చ ఉంది. కానీ టీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎట్టి పక్షంలో కూడా వైపు విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ఈఆర్సీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో ఈఆర్సీ ఉన్న తర్వాత మళ్ళీ కమిషన్ ఎలా వేస్తారంటూ ఈ రోజు వాదన చేస్తా ఉంది. కాబట్టి మళ్ళీ భవిష్యత్తులో ఉన్న కమిషన్ కు మళ్ళీ చైర్మన్ ను జస్టిస్ నరసింహరెడ్డి మార్చి ఇంకో కొత్త జడ్జి నియమిస్తే అప్పుడు టీఆర్ఎస్ పార్టీ మళ్ళీ కోర్టును ఆశ్రయిస్తుందా లేదు సుప్రీంకోర్టు చెప్పినట్టుగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవేళ కమిషన్ ముందు హాజరు కావాలంటే హాజరవుతారనేది మాత్రం ఒక చర్చనీయాంశంగా మారింది. సంతోషం. రైట్ రామ్, థ్యాంక్ యూ.